2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. అదేంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారు కొంతమంది స్పౌజ్ కోటాలో దాదాపుగా భార్యాభర్తలు ఒకచోటే పనిచేయటం, ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఒక వాదనలు జరిగాయి. ఇంట్రెస్టింగ్గా దీనికి సంబంధించి విజయనగరం నుంచి ఒక ఉద్యోగి, ఒక అధికారి వేసినటువంటి పిటిషన్పై ఇలాంటి సందర్భంలో మరొక వ్యక్తి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా హైకోర్టులో చర్చ జరిగింది, వాదోపవాదాలు. దీనికి సంబంధించి ఆ పరిణామం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తున్నాం, ఉద్యమిస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలకు సంబంధించినటువంటి అంశం. ఉద్యోగ సంఘ నేతలుగా వారు చలామణి అవుతూ కొంతమంది, అందరిని ఉద్దేశించి కాదు, కొంతమంది దాన్ని ఇదిగా చూపిస్తూ ఇటు విధులకు హాజరు కాకుండా మేము ఉద్యోగుల సమస్యలపైనే పోరాడుతున్నాం, ఉద్యోగుల కోసమే పరితపిస్తున్నాం, వారి సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా మా యూనియన్, మా అసోసియేషన్ పనిచేస్తుంది అని చెప్పి అటువంటి వారికి ఒక రకమైనటువంటి జలక్ ఇచ్చిందని చెప్పాలి. జనవరి 1వ వారంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది. మరి హైకోర్టు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, అంశం ఏంటంటే, ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి నేతలుగా ఉన్నటువంటి వారు విధులకు హాజరు కాకపోగా ఒకే చోట ఏళ్ల తరబడి అక్కడే కూర్చునిపోయారు. ఇంకెక్కడ వారికి బదిలీ అయినా ఏ రకమైనటువంటి విషయాలున్నా అక్కడి నుంచి వెళ్ళరు. ఇదే హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇకపై అలా కుదరదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు దాదాపుగా ఒక 15 స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి మెయిన్ యూనియన్లు కానీ అసోసియేషన్లు కానీ ఉన్నాయి. వారికి సంబంధించి డేటా ఇవ్వండి. దీనిపై జనవరి 1వ వారంలో 2026 అంటే వచ్చే నెల 1వ వారంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాదోపవాదనలు జరగనున్నాయి. నిజమే, హైకోర్టు సూచించిన విధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది మేము ఉద్యోగుల కోసమే పోరాడుతున్నాం, ఉద్యోగుల సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ వారి యొక్క సమయాన్ని వారి సొంత పనులకు వినియోగించుకుంటూ దీనికి సంబంధించి రూల్స్ ఏదైతే ఉన్నాయో సర్వీస్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. వాస్తవమే. ఎందుకనంటే, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఉద్యోగ సమస్యలపై ఎక్కడ పోరాటం చేస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు, మనకు కనిపిస్తూనే ఉంది. దాదాపుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి అలాగే పెన్షనర్లకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిరోజు నేను వీడియో చేస్తూ తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి ఎంతో ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు. సార్, మా బాధల్ని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు, మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వానికి మీ ద్వారానే మాకు న్యాయం జరగాలనుకుంటున్నాం అని ఈ యొక్క ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే వారి యొక్క వ్యవహార శైలి, వారి ప్రవర్తన తీరుపై మండిపడుతున్నారు. కావాలంటే మేము చేసినటువంటి ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అలాగే ఉద్యోగుల సమస్యలపై చేస్తున్న వీడియోలో కామెంట్లు చూడండి. కొంతమంది డైరెక్ట్గా ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది వీడియోలు పంపిస్తున్నారు, మరికొంతమంది ఆడియో రూపంలో వారి ఆవేదనను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి బాధలు, కష్టాలు, నష్టాలు వర్ణనాతీతం, కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేసుకోవడానికి మాకు కనీసం వైద్యం చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఉండట్లేదు.
వచ్చేటువంటి పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు. కూటమి అధికారంలోకి రాకముందు మేము ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, దానికి సంబంధించి ఉద్యోగుల సమస్యలపై మేము నిర్ణయం తీసుకుంటాం వెంటనే, దానికి సంబంధించి పెన్షనర్లకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ నియమించి మేము పెన్షనర్ల సమస్యలన్నిటినీ తీరుస్తాం, కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అన్నారు. నిజంగా నమ్మారు. కానీ ఏది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి నో క్లారిటీ, ఐఆర్ గురించి నో క్లారిటీ, పిఆర్సీ గురించి నో క్లారిటీ, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. చేయించుకున్నటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయించుకున్న దానికి రావాల్సినటువంటి బిల్స్ క్లియరెన్స్ లేదు, డిఏ లేదు. అలాగే అనేక రకాల సమస్యలు. పెట్టుకోవడానికి ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా కీలకమైనటువంటి పరిణామం, కొంతమంది కాల్స్ చేస్తున్నారు మాకు, డిసెంబర్ 5, 6 తారీఖు వచ్చినా సరే ఇప్పటివరకు మాకు జీతాలు రాలేదు సార్, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు, మా దగ్గర ప్రతి నెల కొంత కట్ చేసి మేము కడుతున్నాం ఉద్యోగ సంఘాల నేతలకు, అంటే ఆ యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులు. వారి బాధలు వర్ణనాతీతం, చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ. దీనికి సంబంధించి హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. వారి వివరాలు ఇవ్వండి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, దీనికి సంబంధించి క్లారిటీగా మాకు ఇవ్వండి అని దాదాపుగా ఒక 25 రోజులు గడువు ఇచ్చింది. జనవరి మొదటి వారంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘ నాయకులను ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా ప్రభుత్వంతో అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి, సామాజిక పరమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ యూనియన్లో ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైనటువంటి సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించే ఉద్యోగ సంఘ నేతలు. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ఉద్యోగ వర్గాల్లో కూడా. అంటే నేను నాయకుణ్ణి అని తల పొగరు చూపిస్తున్నారు. కనీసం ఉద్యోగులు ఇన్ని సమస్యలు పడుతున్నా పెన్షనర్ల బాధల్ని కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా దానికి సంబంధించి వారిని మభ్యపెట్టే విధంగా ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో వారికి తొత్తులుగా మారిపోతున్నటువంటి వీరిపై చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ జరుగుతున్నటువంటి సందర్భంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలవ్వటం, దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఆదేశించడం, పూర్తి స్థాయిలో సమగ్రంగా వివరాలు ఇవ్వండి అన్నాం. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామం త్వరలోనే జరగబోతుంది, చోటు చేసుకోబోతుంది అనే చర్చ అయితే బాగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.